హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసే మరిచెలు. ఈరోజు మన వీడియోలో పాల తాలికలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పాల తాలికలు ఎక్కువగా వినాయక చవితి రోజున నైవేద్యంగా పెట్టడానికి చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది పోలాల అమావాస్యకు కూడా చేస్తూ ఉంటారండి. పండగలప్పుడే కాదు, ఎప్పుడు స్వీట్ తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు సింపుల్గా చేసుకోవచ్చు. పాల తాలికలకి 1 కప్పు బియ్యపిండి తీసుకున్నాను. ఇది పొడి బియ్యపిండి అండి. పొడి బియ్యపిండితో చేస్తేనే తాలికలు సాఫ్ట్గా బాగా వస్తాయి. అదే తడి బియ్యపిండి అనుకోండి, గట్టిగా వచ్చేస్తాయి. ఇంట్లో ఆడించుకున్న పిండి అయినా పర్వాలేదు, లేదా బయట షాప్లో కొనుక్కున్న పిండి అయినా పర్వాలేదు. 1 కప్పు బియ్యపిండికి అదే కప్పుతో 1/2 కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలి. సగ్గుబియ్యాన్ని ఇలా బాగా కడుక్కొని తగినన్ని నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. ఇవి నానే లోపల బెల్లం పాకం పట్టుకోవడం, తాలికలు చేసుకోవడం ఇవి చేసుకోవచ్చు. ఇప్పుడు బెల్లం పాకం కోసం 1 కప్పు బియ్యపిండికి అదే కప్పుతో 2 కప్పుల బెల్లం, తీపి కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో 3/4 కప్పు నీళ్లు పోసి కలుపుకోవాలి. దీనికి తేగ పాకం, ముదురు పాకం అలా ఏమీ అవసరం ఉండదండి. బెల్లం కరిగి ఒకసారి మరిగితే సరిపోతుంది. చూడండి, బెల్లం కరిగి మరుగుతూ మొదలైంది కదా. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి 4 నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. అలాగే బెల్లం ఇలా కరిగాక ఇందులో గడ్డి, ఇసక అలా ఏమన్నా ఉన్నాయి అనుకుంటే ఒకసారి వడపోసుకొని ప్యాన్ కడిగి మళ్ళీ బెల్లం పాకం వేసి మరిగించుకోవచ్చు. చూడండి, 4 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారాలి, ఏమాత్రం వేడి ఉండకూడదు. ఇప్పుడు తాలికల కోసం 1 కప్పు బియ్యపిండికి 1 కప్పుకి కొద్దిగా తగ్గించి నీళ్ళు తీసుకోవాలి. కప్పు నిండుగా తీసుకోకూడదండి. ఇందులో 2 స్పూన్ల బెల్లం, 1 స్పూన్ నెయ్యి వేసి కలుపుకోవాలి. బెల్లం వేయడం వల్ల తాలికలు చప్పగా లేకుండా ఉంటాయి. ఇలా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో నీళ్లు మరగనివ్వాలి. చూడండి, నీళ్ళు ఇలా మరిగినాయి కదా, ఇలా మరిగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మనం ముందుగా తీసుకున్న బియ్యపిండి వేసి కలుపుకోవాలి. పాల తాలికలకి బియ్యపిండి ఒక్కపెట్టి చేస్తాం కదండి. ఒక్కపెట్టి చేయడం వల్ల తాలికలు ఎక్కువగా విరిగిపోతున్నాయి. ఎందుకంటే పొడి బియ్యపిండిలో జిగురుదనం ఉండదు కాబట్టి. ఇలా అయితే గనక పిండి కాస్త జిగురుగా ఉండి తాలికలు ఎక్కువ విరగట్లేదు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, కాస్త చల్లారాలి. ఇది చల్లారిందండి. మీకు అంతగా పొడి పొడిగా అనిపిస్తే కనుక కొంచెం నీళ్లు చల్లి చపాతీ పిండిలాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా చూడండి, ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇంతకన్నా సాఫ్ట్గా ఉంటే తాలికలు చేసేటప్పుడు అంటుకుపోతాయి. తాలికలు చేయడానికి చపాతీ పీట కానీ చాపింగ్ బోర్డు కానీ తీసుకొని కొద్దిగా నెయ్యి రాసుకోవాలి. ప్రతిసారి అవసరం ఉండదండి, ముందు ఒక్కసారి రాసుకుంటే సరిపోతుంది. అంటే మనకి అంటుకోకుండా తాలికలు బాగా వస్తాయి. ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని ఈ విధంగా చేసుకోవాలి. ఇంతకన్నా సన్నగా ఉండకూడదు, ఇంతకన్నా లావుగా ఉండకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది. చూడండి, అన్నీ ఇలా చేసుకున్నాం కదా. తాలికలన్నీ చేసుకున్నాక చివరిలో కొంచెం పిండి ముద్ద ఉంచుకోవాలి. ఇంత అయితే సరిపోతుంది. ఇందులో తగినన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా పల్చగా కలుపుకోవాలి. ఇది వేయడం వల్ల మనకి పాల తాలికలు చిక్కగా వస్తాయి. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఈ లోపల మనకి సగ్గుబియ్యం కూడా నానియండి. ఇప్పుడు పాల తాలికలు చూద్దాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 కప్పు బియ్యపిండికి అదే కప్పుతో 3 కప్పుల పాలు పోసుకోవాలి. పాలు కాస్త చిక్కగా ఉంటే బాగుంటుంది. పాలు కాగాలి. మనం ఏ కప్పుతో అయితే బియ్యపిండి తీసుకున్నామో అన్నీ అదే కప్పుతో తీసుకుంటే సమానంగా సరిపోతాయి. చూడండి, పాలు ఇలా కాగినాయి కదా. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం మనం ముందే నానబెట్టుకున్నాం కదండి, చాలా త్వరగా ఉడుకుతాయి. అదే నానబెట్టలేదనుకోండి, ఇవి ఉడకడానికి చాలా టైం పడుతుంది, పాలు కూడా ఎక్కువ పడతాయి. చూడండి, సగ్గుబియ్యం ఇలా పైకి తేలిని అంటే ఉడికినట్టే. ఈ విధంగా ఉండాలి. మెత్తగా ఉంటాయి, మనకు తెలుస్తుందండి ఉడికినట్టు.
ఇవి ఇలా బాగా ఉడికాక తాలికలు వేసుకోవాలి. తాలికలు వేసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అలాగే తాలికలు వేసినప్పుడు మంట ఎక్కువ పెట్టకూడదండి. ఎక్కువ మంట పెట్టినా కూడా తాలికలు ముక్కలు ముక్కలుగా అయిపోతాయి. అలాగే ఈ పాయసం చేసినప్పుడు మందపాటి గిన్నె తీసుకోవాలండి, లేదంటే అడుగంటుకుపోతాయి. చూడండి ఇలా ఉడుకుతున్నాయి కదా, మధ్యలో ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. స్లోగా, ఎక్కువ కలపకూడదు. ఇవి ఉడకడానికి కూడా పెద్ద టైం పట్టదు, 3-4 నిమిషాలు అలా టైం పడుతుంది. చూడండి ఇవి ఇలా బాగా ఉడికినాయి కదా, ఇలా ఉడికితే సరిపోతుంది. పట్టుకొని చూస్తే చాలా మెత్తగా ఉంటాయి. ఇలా ఉంది అంటే మనకి ఉడికినట్టే. ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో యాలకుల పొడి నేను 4 యాలకులు తీసుకున్నాను. అలాగే మనం ముందుగా కలిపి ఉంచుకున్న పిండి ముద్ద ఉంది కదండి, అదంతా వేసుకోవాలి. ఇదంతా వేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది వేసాక బాగా చిక్కబడుతుంది. ఇలా ఒకసారి స్లోగా కలుపుకోవాలి, లేదంటే అడుగంటుకుపోతుందండి. ఎక్కువ కలపాల్సిన అవసరం ఉండదు. చూడండి నేను కరెక్ట్గా 1-2 నిమిషాలు ఉడికించుకున్నాను. 2 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది, చిక్కబడుతుంది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మనం ముందుగా చేసుకున్న బెల్లం పాకం వేసి కలుపుకోవచ్చు. ఇది బాగా వేడిగా ఉంది కదండి, అందుకని బెల్లం పాకం చల్లారిపోవాలి. 2 వేడిగా ఉన్నాయనుకోండి పాయసం విరిగిపోతుంది. పాకం మాత్రం ఏమాత్రం వేడి లేకుండా చూసుకోవాలి. ఇలా బెల్లం పాకం అంతా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా పాకం వేసి కలిపేటప్పుడు కూడా చాలా స్లోగా కలుపుకోవాలి. ఏమీ లేదు తాలికలు విరిగిపోతాయేమో అని. చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా ఉంటుంది. చూడండి ఎంత చక్కగా ఉందో. ఏమాత్రం పాలు విరగవు, తాలికలు కూడా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు, కిస్మిస్ వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. చూడండి ఇలా బాగా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా చేసుకున్న పాయసంలో వేసి కలుపుకోవాలి. కొంతమంది పాల తాలికలకి డ్రై ఫ్రూట్స్ వేయరండి, వద్దు అనుకుంటే మానేయచ్చు. చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఎంత బాగుందో కదా. ఇంతేనండి, పాల తాలికలు తయారైనవి. చాలా చాలా బాగుంటాయి. వీడియోలో రవ్వ ఉండ్రాలు చూపిస్తున్నానండి, చాలా రుచిగా. అలాగే వీటితో పాటుగా బియ్యం పిండితో చేసే కుడుములు కూడా చూపిస్తున్నాను. 2 కూడా చాలా చాలా బాగుంటాయి. తక్కువ టైంలో చేసుకోవచ్చు. రవ్వ ఉండ్రాలకి నేను లలిత బియ్యం రవ్వ తీసుకున్నానండి. మీకు నచ్చినది ఏదైనా తీసుకోవచ్చు, లేదా ఇంట్లో ఆడించుకున్న బియ్యం రవ్వ అయినా పర్వాలేదు. పెద్ద గ్లాస్తో 1 గ్లాస్ బియ్యం రవ్వ తీసుకున్నాను. 1 గ్లాస్ బియ్యం రవ్వకి అదే గ్లాస్తో 1/2 గ్లాస్ పచ్చిశనగపప్పు తీసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. ఇది మనకి 4 స్పూన్లు ఉంటుందండి. శనగపప్పుని ఇలా బాగా కడుక్కోవాలి. ఇప్పుడు ఉండ్రాలకి కుక్కర్లో 1 గ్లాస్ బియ్యం రవ్వకి అదే గ్లాస్తో 2.5 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి ఉంచుకున్న పచ్చిశనగపప్పు, తగినంత ఉప్పు, 3 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె ఖచ్చితంగా వేసుకోవాలండి. నూనె వేయడం వల్ల ఉండ్రాళ్ళు ముద్ద అవ్వకుండా బాగా వస్తాయి. సన్ఫ్లవర్ ఆయిల్ కంటే కూడా వేరుశనగ నూనె అయితే ఇంకా బాగుంటుంది కమ్మటి వాసనతో. ఇలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. నీళ్ళు మరగాలి. చూడండి నీళ్ళు ఇలా మరిగినాయి కదా, ఇప్పుడు బియ్యం రవ్వ వేసి బాగా కలుపుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలి, సరిపోతుంది. ఇలా కుక్కర్లో అనుకోండి చాలా ఈజీగా తక్కువ టైంలో అయిపోతుంది. అదే విడిగా చేయాలి అనుకుంటే బియ్యం రవ్వ ఉడకడానికి చాలా టైం పడుతుంది, అడుగంటుకుపోతుంది. అలాగే నీళ్లు కూడా ఎక్కువ పడతాయి. మీరు ఒకవేళ విడిగా చేయాలి అనుకుంటే 1 గ్లాస్ బియ్యం రవ్వకి 3 గ్లాసుల నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. చూడండి ఆవిరిపోయాక మూత తీసి ఇలా కలుపుకోవాలి. ఎంత చక్కగా ఉడికిందో, ఇలా పొడి పొడిగా ఉన్నట్టు ఉంటుంది.
ఇవి పండగలప్పుడే కాదండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా చేసుకోవచ్చు, వారాలప్పుడు టిఫిన్స్ తింటాం కదండి సాయంత్రం పూట, అలా కూడా చేసుకోవచ్చు. వీటికి కాంబినేషన్గా కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అయితే బాగుంటుంది. ఒకవేళ మామిడికాయ లేకపోతే కొబ్బరికాయ పచ్చడి చేసి నిమ్మకాయ పిండుకుంటే సరిపోతుంది. ఉండ్రాళ్ళు ఇలా వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి, చల్లారేకి చేస్తే పొడి పొడిగా వచ్చేస్తాయి, ఇలా ఉండ్రాళ్ళు రావు. అందుకని కొంచెం ప్లేట్లోకి తీసుకొని నీళ్ళతో చేయి తడి చేసుకొని ఈ విధంగా చేసుకోవాలి. చేసే ప్రతిసారి కూడా చెయ్యాల తడి చేసుకుంటే సరిపోతుంది. మీరు ఇంకా చిన్న సైజు కావాలి అనుకుంటే చిన్న సైజు చేసుకోవచ్చు, లేదా పెద్దవైనా చేసుకోవచ్చు. ఇదే విధంగా అన్ని ఉండ్రాళ్ళు చేసుకోవాలి. చూడండి, అన్నీ ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఆవిరి పైన ఉడికించుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నీళ్లు పోసుకోవాలి. నేను ఇలాంటి చిల్లుల గిన్నెలో ఉడికిస్తున్నానండి, మీరు ఇడ్లీ పాత్రలో అయినా కూడా ఉడికించుకోవచ్చు. చూడండి, నీళ్ళు ఇలా వేడైనాయి కదా. వేడయ్యాక ఉండ్రాళ్ళు పెట్టి పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువసేపు కూడా అవసరం ఉండదు. కొంతమంది ఆవిరి పైన ఉడికించరు. చూడండి, 5 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారేక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ విధంగా ఉండాలండి. నీళ్ళు ఇంతకన్నా తక్కువ పోసారనుకోండి పొడి పొడిగా వచ్చేస్తాయి, మరీ పొడి పొడిగా ఉన్నా కూడా బాగుండవు. ఇంతేనండి, రవ్వ ఉండ్రాళ్ళు తయారైనవి. చాలా చాలా బాగుంటాయి, కమ్మగా. ఇప్పుడు బియ్యం పిండితో చేసి కుడుములు చూద్దాము. బియ్యం పిండితో ఎక్కువగా తీపి కుడుములు చేస్తాం కదండి, బెల్లం వేసి. ఇవి కారం కుడుములు. కుడుములకి 1 కప్పు బియ్యపిండి తీసుకున్నాను. ఇది పొడి బియ్యపిండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 3 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 1/2 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి వేయించుకోవాలి. మీకు ఒకవేళ శనగపప్పు మినపప్పు వద్దు అనుకుంటే ఆవాలు జీలకర్ర మాత్రమైనా వేసుకోవచ్చు. చూడండి, పోపు ఇలా వేగింది కదా. ఇలా వేగాక 1 కప్పు బియ్యపిండికి అదే కప్పుతో 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. నేను కొబ్బరిని మిక్సీలో పట్టుకున్నానండి. అలాగే పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 3 కాయలు, ఇలా ఇవన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు కూడా అవసరం ఉండదు. ఇలా 1 నిమిషం వేగాక 1 కప్పు బియ్యపిండికి అదే కప్పుతో 1.25 కప్పుల నీళ్లు పోసుకోవాలి. కరెక్ట్గా సరిపోతాయి. ఇందులో తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. నీళ్లు మరగాలి. అలాగే మనం పచ్చిమిర్చి ముక్కల్లా వేసాం కదండి. ఒకవేళ మీకు ముక్కల్లా వద్దు అనుకుంటే కచ్చాపచ్చాగా దంచైనా వేసుకోవచ్చు. చూడండి, నీళ్ళు ఇలా మరిగినాయి కదా. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి బియ్యపిండి వేసి కలుపుకోవాలి. బియ్యపిండి వేసాక వెంటనే దగ్గర పడిపోతుంది. చూడండి, ఇది ఇలా బాగా దగ్గర పడింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారాలి. ఇది బాగా చల్లారిందండి. చపాతీ పిండి కలుపుకున్నట్టు ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. అలాగే మీరు ఇలా కలుపుకునేటప్పుడు బాగా పొడి పొడిగా అనిపిస్తే కనుక కొంచెం నీళ్లు చల్లి కలుపుకోవచ్చు. నీళ్ళైతే పట్టవు, అంతగా అవసరమైతే గనక కొంచెం చల్లుకోవచ్చు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇలా చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఈ విధంగా కుడుముల్లాగా ఒత్తుకోవాలి. వేళ్ళతో ఇలా అంటే చాలండి, షేప్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఎంత చక్కగా ఉందో. మీకు ఒకవేళ ఇలా వద్దు అనుకుంటే రౌండ్ బాల్స్లా కూడా చేసుకోవచ్చు. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. చూడండి, కుడుములన్నీ ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి ఆవిరి పైన ఉడికించుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నీళ్లు పోసుకోవాలి. కుడుములు ఉడికించుకోవడానికి ఏదైనా ఒక ప్లేట్కి ఇలా కొంచెం నూనె రాసుకొని కుడుములన్నీ పెట్టుకోవాలి, లేదంటే అంటుకుపోతాయి. చూడండి, నీళ్ళు ఇలా మరిగినాయి కదా. ఇప్పుడు కుడుములు పెట్టి పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 15 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. మీరు ఇడ్లీ పాత్రలో అయినా కూడా ఉడికించుకోవచ్చు. చూడండి, 15 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారేక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, బియ్యం పిండితో కారం కుడుములు తయారైనవి. చాలా చాలా బాగుంటాయి. ఇవి ఏదైనా రోటి పచ్చడి కానీ ఊరగాయతో కానీ తింటే బాగుంటాయి.
పప్పులో ఉండ్రాలు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక్కసారి ఇలా చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. పప్పులో ఉండ్రాలకి పెద్ద గ్లాస్తో అర గ్లాస్ పొడి బియ్య పిండి తీసుకున్నాను. పొడి బియ్య పిండి అయితేనే ఉండ్రాళ్ళు సాఫ్ట్గా బాగా వస్తాయి. అర గ్లాస్ బియ్య పిండికి అర గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు పెసరపప్పు వేయించుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి పెసరపప్పు వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇది పూర్తిగా ఎర్రగా వచ్చే వరకు అవసరం ఉండదండి, కొంచెం రంగు మారితే సరిపోతుంది. ఇది వేయించుకోవడానికి నెయ్యి కానీ ఏమీ అవసరం ఉండదు. చూడండి, ఇది ఇలా బాగా వేగింది కదా, ఇలా కొంచెం రంగు మారితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని తగినన్ని నీళ్లు పోసి పెసరపప్పుని బాగా కడుక్కోవాలి. కొంతమంది పెసరపప్పు వేయించరండి, వేయించకుండానే ఉడికిస్తారు. కానీ వేయించడం వల్ల పాయసం రంగు బాగుంటుంది, రుచి బాగుంటుంది. చూడండి, ఇది ఇలా బాగా కడుక్కున్నాం కదా, ఇలా కడుక్కున్నాక అర గ్లాస్ పెసరపప్పుకి అదే గ్లాస్తో 3 గ్లాసుల నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. త్వరగానే ఉడుకుతుందండి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మీకు ఇంకా త్వరగా అవ్వాలి అనుకుంటే కుక్కర్లో కూడా ఉడికించుకోవచ్చు. కుక్కర్లో అయితే ఇన్ని నీళ్లు పట్టవు, అలాగే మరీ మెత్తని ముద్దలాగా ఉడికించుకోకూడదు. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా, ఈ విధంగా ఉండాలి. పట్టుకొని చూస్తే మెత్తగా ఉంటుంది. ఇంతకన్నా మరీ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించకూడదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఉండ్రాలకి పిండి పెట్టుకుందాం. అర గ్లాస్ బియ్య పిండికి అదే గ్లాస్తో 3/4 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి, కరెక్ట్గా సరిపోతాయి. ఇందులో 1 స్పూన్ నెయ్యి, కొంచెం ఉప్పు వేయడం వల్ల చప్పగా లేకుండా ఉంటాయి. అలాగే 2 స్పూన్ల బెల్లం వేసి కలుపుకోవాలి. నీళ్లు మరగాలి. మీరు 1 గ్లాస్ బియ్యపిండి తీసుకున్నారనుకోండి, దానికి 1.5 గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. చూడండి, నీళ్ళు ఇలా మరిగినాయి కదా, ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి బియ్యపిండి వేసి కలుపుకోవాలి. ఇది వెంటనే దగ్గర పడిపోతుందండి, ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గర పడిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇది చల్లారిందండి, చపాతీ పిండి కలుపుకున్నట్టు ఉండలు లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి. అలాగే ఒకవేళ మీకు ఇలా ముద్దగా లేకుండా పొడి పొడిగా అనిపిస్తే కనుక కొంచెం నీళ్లు చల్లి కలుపుకోవచ్చు. అంటే ఒక్కొక్కసారి బియ్యం పిండి బట్టి ఉంటుంది కదండి, ఒక్కో బియ్యం ఒక్కోలా ఉంటాయి. మనం ఇంట్లో ఆడించుకున్న పిండి అయినా పర్వాలేదు, బయట స్టోర్లో దొరికే పిండి అయినా పర్వాలేదు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాక ఇలా చిన్న చిన్న ముద్దల్లాగా చేసుకోవాలి, పగుళ్ళు లేకుండా. మరి పెద్ద బాల్స్ చేసుకోకూడదండి, ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. మనకి పాయసం క్వాంటిటీ కూడా ఎక్కువే అవుతుంది. చూడండి, అన్నీ ఇలా చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ముందుగా పప్పు ఉడికించి పెట్టుకున్నాం కదండి, మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో బెల్లం వేసుకోవాలి. పెసరపప్పు బియ్యపిండి కలిపి 1 గ్లాస్ కదండి, 1 గ్లాస్కి 1.5 గ్లాస్ బెల్లం వేసుకోవాలి. తీపి కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం వేసి ఇలా బాగా కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇంకా పెద్ద టైం ఏం పట్టదండి. చూడండి, ఇక్కడ ఉడకడం మొదలైంది కదా, ఇప్పుడు ఒకసారి చూద్దాము. బెల్లం మొత్తం కరిగింది. ఇలా కరిగిన తర్వాత ఇంకొక 4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాక ఉండ్రాలు వేసుకోవచ్చు. అప్పుడే ఉండ్రాలు వేయకూడదు. 4 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇలా బాగా ఉడికాక ఇప్పుడు ఉండ్రాలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా చేసుకున్న ఉండ్రాళ్ళు 4 యాలకులు దంచి వేసుకోవాలి. ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మనకు ఉండ్రాలు వేసాక కాస్త చిక్కబడినట్టు అవుతుందండి, ఇవి కూడా మెత్తగా అవుతాయి, రంగు కూడా మారుతుంది. మధ్య మధ్యలో కలపాల్సిన అవసరం కూడా ఉండదు. చూడండి, ఇవి ఇలా బాగా ఉడికినాయి కదా, కాస్త చిక్కబడని ఉండ్రాలు కూడా ఇలా కొంచెం రంగు మారుతాయి, పట్టుకొని చూస్తే మెత్తగా ఉంటాయి. ఇలా ఉన్నాయి అంటే మనకి పాయసం తయారైనట్టే. ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, ఎందుకంటే చల్లారేక ఇంకాస్త చిక్కబడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి స్పూనున్నర నెయ్యి వేసుకోవాలి. దీనికి నెయ్యి కూడా ఎక్కువ పట్టదండి. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు కిస్మిస్ వేసి లో ఫ్లేమ్లో వేయించుకోవాలి.
చూడండి ఇలా వేగినాయి కదా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా చేసుకున్న పాయసంలో వేసి కలుపుకోవాలి. కొంతమంది ఇలా డ్రై ఫ్రూట్స్ వేయించి వేయరండి, మీకు ఒకవేళ వద్దు అనుకుంటే మానేయచ్చు. ఇంతేనండి, పప్పులో ఉండ్రాళ్ళు తయారైనవి. నిజంగా అమృతంలా ఉంటుందండి, చాలా చాలా బాగుంటుంది. పప్పు తియ్యగా, ఉండ్రాళ్ళు కమ్మగా, భలే రుచిగా ఉంటాయి. ఇది ఒక రోజు వరకు నిల్వ ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం ఉండదు. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేస్తాం. ఈరోజు మన వీడియోలో సేమియా పులిహోర చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం పులిహోర అంటే ఎక్కువగా అన్నంతో కానీ బియ్యం రవ్వతో కానీ చేస్తూ ఉంటాం కదండి, కానీ ఒకసారి ఇలా సేమియాతో చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. పొడి పొల్లాడుతూ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్లా తినచ్చు, పండగలప్పుడు నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఎవరైనా గెస్ట్లు వస్తారంటే అప్పటికప్పుడు సింపుల్గా చేసేయచ్చు. సేమియా పులిహోరకి నేను బ్యాంబినో సేమియా తీసుకున్నానండి. మీకు నచ్చినది ఏదైనా తీసుకోవచ్చు. ఇదైతే మాత్రం ముద్ద అవ్వకుండా బాగా వస్తుంది. పెద్ద గ్లాస్తో గ్లాసున్నర వరకు తీసుకున్నాను. సేమియా ఉడికించుకునే ముందు ఇలా నిమ్మరసం తీసి పెట్టుకోవాలి. నేను చిన్న కాయలు కాబట్టి 4 కాయలు తీసుకున్నానండి. పెద్ద కాయలు అయితే 2 కానీ 3 కానీ సరిపోతాయి. నిమ్మరసం అంతా ఇలా తీసుకున్నాక తగినంత ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల కొంచెం కరుగుతుంది. ఇప్పుడు సేమియాని ఉడికించుకుందాం. సేమియా ఉడికించుకోవడానికి నీళ్లు ఎసరు పెట్టుకోవాలి. నీళ్ళకి కొలతేముండదు. ఇప్పుడు ఇందులో 4 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేయడం వల్ల సేమియా అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది. చూడండి, నీళ్ళు ఇలా మరిగినాయి కదా, ఇప్పుడు సేమియా వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇది వెంటనే ఉడికిపోతుందండి, పెద్ద టైం పట్టదు. ఎక్కువసేపు ఉడికిస్తే ముద్దగా అయినట్టు అయిపోతుంది. 1-2 నిమిషాల టైం కూడా పట్టదు. మంట తగ్గించాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఈ విధంగా వచ్చింది అంటే ఉడికినట్టే. ఇలా ఉండాలి. ఒక 80% మాత్రమే ఉడికించుకోవాలి, పూర్తిగా ఉడికించకూడదు. ఇది వార్చే లోపల ఆ వేడికే మిగతాది ఉడికిపోతుంది. ఇలా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఏదైనా చిల్లుల గిన్నెలోకి వార్చుకోవాలి. వార్చుకున్న వెంటనే మామూలు నీళ్ళు పోసుకోవాలి. ఇలా మామూలు నీళ్ళు వేసుకోవడం వల్ల అంటుకోకుండా పొడి పొడిగా వస్తుంది. ఇలా నీళ్లు పోసుకున్నాక వెంటనే వేరొక గిన్నెలోకి తీసేసుకోవాలి. అదే గిన్నెలో ఉంచేస్తే అంటుకుపోయినట్టు అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా పొడి పొల్లాడుతూ వచ్చిందో. ఈ విధంగా ఉంటే పులిహోర బాగుంటుంది. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు కోసం ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నేను వేరుశనగ నూనె తీసుకున్నానండి. పులిహోర తాలింపులకి వేరుశనగ నూనె అయితే చాలా బాగుంటుంది. నూనె వేడయ్యాక 3 స్పూన్ల వేరుశనగ గుళ్ళు వేసి ఫ్రై చేసుకోవాలి. వేరుశనగ గుళ్ళు వేగడానికి కాస్త టైం పడుతుంది. ఇవి వేగాక మిగతాయి వేసుకుంటే అన్నీ సమానంగా వేగుతాయి. చూడండి, ఇవి ఇలా వేగినాయి కదా. ఇలా వేగాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 2 స్పూన్ల జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. పులిహోర ఏదైనా కాస్త పోపు ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది, చూడ్డానికి తినడానికి కూడా. చూడండి, ఇది ఇలా వేగింది కదా. ఇలా సగం పైన వేగాక ఎండుమిర్చి నేను చిన్నవి కాబట్టి కాయల పలంగా తీసుకున్నానండి. ఒకవేళ మీరు ముక్కల్లా వేసుకుంటే ఒక 5 కాయల వరకు వేసుకోవచ్చు. పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 7 కాయలు, కొద్దిగా కరివేపాకు, 1/2 స్పూన్ ఇంగువ, కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. సేమియాతో ఇలా పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి ఇవన్నీ చేసుకోవచ్చండి, చాలా బాగుంటాయి. చూడండి, పోపు ఇలా వేగింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ముందుగా మనం తీసుకున్న నిమ్మరసం ఉంది కదా, అదొకసారి కలిపి సేమియాలో వేసి కలుపుకోవాలి. మొత్తం అంతా ఒకేసారి వేసుకోకుండా ముందు సగం వేసి కలుపుకోవాలి. అంతగా పులుపు, ఉప్పు పడుతుంది అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. పులుపు సరిపోయింది, ఉప్పు తక్కువైంది అనుకుంటే ఉప్పు ఈ టైంలో వేసి కలిపి అప్పుడు తాలింపు వేసి కలుపుకోవచ్చు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాక మనం ముందుగా వేయించుకున్న పోపు అంతా వేసి కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి బాగుంటుంది, బ్రేక్ఫాస్ట్లో పెట్టడానికి బాగుంటుంది. సడన్గా గెస్ట్లు వస్తే అప్పటికప్పుడు సింపుల్గా చేయొచ్చు. అలాగే మనం ఎవరైనా వచ్చినప్పుడు భోజనం వడ్డించేటప్పుడు స్వీటు హాటు 2 చేస్తాం కదా. హాట్ కింద ఇలా సేమియా పులిహోర చేసుకోవచ్చు, స్వీట్ లాగా చక్కెర పొంగల్ చేసుకోవచ్చు. ఇవైతే తక్కువ టైంలో అయిపోతాయి.
మేమైతే దేవునికి నైవేద్యంగా పెట్టడానికి కూడా ఎక్కువగా చేస్తూ ఉంటాము. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.